ఆల్రెడీ వెళ్ళారు. ఇవాళ అదే విషయం చెప్పారు. ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ప్రకాశ్ అన్నట్లు ఆ ఎస్టీ ప్లాన్ కంప్లీట్ చేయమనండి. కార్తీక్ ఫస్ట్ దయచేసి ఏదైతే చేయాలో చేయండి, తప్పలేదు. మూసిని చేస్తావా ఇంకేదైనా చేస్తావా లేకపోతే 200 అడుగుతుంది దాని గురించి ఎట్టట్లేదు. ఏదైతే రిమైనింగ్ ఎస్టీపీలు ఉన్నాయో మొత్తం కంప్లీట్ చేయండి. పాయింట్ 1. రెండోది ఏదైతే ఇప్పుడు కార్తీక్ అన్నట్లు హ్యూమన్ వేస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్ట్ కావచ్చు, అంటే కఠినమైన చట్టాలు చేసి దాంట్లో కలుషితమైన వాటర్ రాకుండా చూడండి. ఈ రెండు ముందు చేయండి. ఒక నిమిషం అన్న ఏమనుకోవద్దు. ఈ ఫస్ట్ ప్రయారిటీగా చేయండి, యుద్ధ ప్రతిపాదన చేయండి. కాళేశ్వరం కన్నా రాత్రి 36 గంటలు చేయండి. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ప్రజలలో ఒక నమ్మకం కలిగించండి. అన్న ఎవరికి చట్టాల మీద గౌరవం లేదు. మొత్తం హైదరాబాద్ లో సగం మంది మూసికే వదులుతారు ఆ వాటర్, హ్యూమన్ వేస్ట్ వాటర్. ఈ కఠినమైన చట్టాలు చేయండి. రెండో దాని వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా చూపించండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఒక ప్రజెంటేషన్ పెట్టమను రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు మధు పార్క్ నుంచి వద్దంటారు, అక్కడ బిల్డింగ్స్ కడతానంటే కోర్టు ఎట్లా ఒప్పుకుంటది అన్న? అది ఇప్పుడు అవసరం లేదన్న ప్రకాష్ అన్న. ఇప్పుడు అది లాస్ట్ మీరు అనేది 50 ఏళ్ళ తర్వాత ప్లాన్స్ అనిల్ అన్న మీరంతా మాట్లాడింది నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఈ విషయంలో. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మేము కొట్టుకుంటూనే ఉన్నాం చర్చలల్లా. మూసి కరెక్ట్ ఇంకొక 2 ఏళ్ళు కొట్లాడుతూ పెట్టడే మూసి. అది అయ్యే నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఒకళ్ళు నిజంగా చెయ్యాలని చిత్తశుద్ధి ఉంటే మిగిలిన టీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు ప్రకాశ్ అని చెప్పినట్టు ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆ రిమైనింగ్ ఎస్టీపీలన్నీ కంప్లీట్ చేయండి. మీరు ఎట్లా చేస్తారంటే కాళేశ్వరం కన్నా హై స్పీడ్ తో చేయండి యుద్ధ ప్రతిపాదికన. రెండోది ఈ వేస్టేజ్ వాటర్, కెమికల్స్ వాటర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్సెస్ చెప్పండి ఎటు పోవాలా. నేను ఇక్కడ చట్టాలు కఠినంగా లేవు. ఎవడు ఏం చేసుకుంటాడని ప్రతి మన కళ్ళ ముంగడిని యూరిన్ చేసే అంటే చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి మనం ఎంత చేసినా మళ్ళీ కలుషితమైంది అనుకో అన్నయ్య మళ్ళా వాటర్ మళ్ళీ ఇదే ప్రాబ్లము. మనం అనుకున్న దానికి పునరుజ్జీవం పనికిరాదు. కానీ ఇంతమంది ప్రజలు నివసిస్తున్నప్పుడు 1,20,00,000 జనాభా హైదరాబాద్ లో అయినప్పుడు డెఫినెట్ గా పొల్యూట్ అవుద్ది. ఎంత ఏం వాళ్ళకి ఆల్టర్నేట్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద బాత్రూమ్ ఉందనుకోండి, హ్యూమన్ వేస్టేజ్ ఖచ్చితంగా పోతుంది. ఢిల్లీలో యమునా నది పరిస్థితి కూడా అదే. అక్కడ ఢిల్లీలో భరత్ గారు దాంట్లో తీసుకోండి. దయచేసి మీరు వినండి. ఈ 2 చేసిన తర్వాత అప్పుడు దీని మీద కూర్చుందాం మూసి మీద. ఈ 2 సాధ్యమైతే మిగతా అన్ని సాధ్యం అవుతాయి. ఏ 2? అదే ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఎస్టీపీలు కంప్లీట్ చేయడం, ఎస్టీపీలు కంప్లీట్ చేసి కదా చట్టం కొద్దిగా కఠినంగా చేసి ఎవ్వరు కూడా కలుషిత వాటర్ అందులో వదలకుండా చేసిన తర్వాత మీరు నల్గొండకు ఫస్ట్ వాటర్ స్టార్ట్ చేయొచ్చు. నల్గొండకు వాటర్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే నీకు ఎప్పుడైతే ఎస్టీపీ కంట్రోల్ అయింది, సైడ్ వాల్స్ ఏదైనా ప్రాపర్ గా మనం చేసుకున్న తర్వాత ఓకే. నేనేమంటున్నా 2 కంట్రోల్ చేయండి. అప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధి, ఈ దేశంలో ఉన్న చట్టాలు, ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ ఎన్ని రకాలుగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ఎస్టీపీలు కంప్లీట్ చేయడానికి ఇప్పుడు లక్షల కోట్ల ప్రాజెక్టు ఎస్టీపీ ఏదందుకు ఎంత అండి? 3,000 కోట్లు. ఇట్లా టిక్కు కొట్టి 20 కోట్లు పడతాయి, టిక్కు కొట్టి 9,000 కోట్లు పడతాయి. 3,000 కోట్లు కొట్టి రాత్రి బావులు ఎస్టీపీలు కంప్లీట్ చేయండి. రెండోది చట్టాలు మాత్రం క్లియర్ చెప్తున్నా, అందులో కలుషితమైన వాటర్ కలపద్దంటే చట్టాలు. కానీ ఇప్పుడు ఎస్టీపీ ఆల్రెడీ బీఆర్ఎస్ టైంలో చేశారు ఆల్మోస్ట్. బట్ దాని వల్ల ప్రయోజనం ఏం మనకు కనిపించట్లేదు. మళ్ళీ అంతే ఉన్నది సగం. మళ్ళీ సగం మీ ఎస్టిమేషన్. ఒక్క నిమిషం అనిల్ గారు, ఒక్క నిమిషం కార్తిక్ గారిని అడిగిన తర్వాత ఇప్పుడు మీ ఎస్టిమేషన్ ప్రకారం మీరు అనుకున్న